పైడి రాకేష్ రెడ్డి దగ్గర ఒక ఆయుధ భాండాగారమే ఉంది. నాదైన ఒక కుటుంబం, ప్రపంచంలో కుటుంబాన్ని క్రియేట్ చేసుకోవాలి. జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉండే, ఏం చేశాడు అంతగనం? ఎక్కడ ఆయన అరాచకం అంటే ఏంటి అసలు? ప్రజల మానపానాలతో ఆడు, దళితుల మీద టిప్పర్లు ఎక్కించాడు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టాడు. వాడిని వాడి తమ్ముడిని క్లియర్గా చెప్పాను. అరుంధతి సినిమాలో కదా 16 ఫీట్లు లోతు పాతి సమాధి చేస్తాను నేను, రాజకీయ సమాధి. 16 ఫీట్లు కాదు, ఈరోజు 32 ఫీట్లు పాతేసాను. శంకు చక్రం గీచేసాను వాడి సమాధి. నో, ఇంకా రాజకీయ భవిష్యత్తు ఎన్నో. ఎందుకంటే ఒక తాగుపోతు అంటే అలవాటు, తాగుపోతే అనొచ్చారండి. ఒక మంత్రి పదవి రానందువల్ల పార్టీ పెట్టుకున్నాడు. నేనేంటంటే బాగా తెలుసు, రోజు రోజుకు అవమానం పాలవుతున్న జాతి, అవహేళన పాలవుతున్న మతం, ధర్మం. ఇది నాకు నచ్చట్లేదు. ఇంకా మనం మిగిలాలంటే ఐక్యమత్యం, మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడున్న ఆశాదీపం నరేంద్ర మోడీ గారే. ధర్మం నిలబడాలా, దేశం దుర్భంగా ఉండాలా. ఇట్లా ఎప్పుడైతే ఎలా అవుతుందో నరేంద్ర నాయకత్వంలో బాంబులు లేని, బ్లాస్టింగ్లు లేని భద్రత గల భారతదేశం ఎట్లుందో ఈ భారతదేశం అలానే ఉండాలి. శత్రు దేశాలు గడగడలాడాలి. గంట లోపల సర్జికల్ స్ట్రైక్ చేసే దేశం ఉండాలి, నాయకత్వం ఉండాలి.